హాయ్ అండి. ఇదైతే అక్క వాళ్ళ యానివర్సరీ రోజు మినీ వ్లాగ్ అనమాట. సో ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే పుదీనా కొత్తిమీర అవన్నీ అయితే తెంపేస్తుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే కుకింగ్ చేద్దామని అనుకున్నాము అందరికీ. సో ఇంక ఇక్కడైతే ఇంకా బావ లెమన్ టీ అయితే పెట్టమంటే ఇంకా నేనైతే ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ లెమన్ టీ ప్రాసెస్ ఎలాగో కూడా నేను వీడియో అయితే పెట్టేశాను. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి నచ్చితే. మీ లైక్ చేయడం వల్ల ఇంకా కొందరికైతే మనకు వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ మా అక్క అయితే నేను ఎప్పుడు నైట్ వేసుకున్నప్పుడే నువ్వు వీడియోస్ తీస్తావు అది ఇది అనేసి అని అయితే అంటుందన్నమాట. సో ఇంకా నేనైతే లెమన్ టీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఇంకా నేనైతే అందరికీ లెమన్ టీ ఇచ్చాను. టీ తాగిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా మేము ఇక్కడ వెయిటింగ్ అన్నమాట అందరము లెమన్ టీ కోసం. ఇంక ఇక్కడ మా బావ అయితే లెమన్ టీ తాగి రివ్యూ ఇస్తారు. అది కూడా ఆ వీడియోలో పెట్టాను, ఇందులో కూడా మళ్ళీ వినండి. టీ ఎలా ఉంది? సూపర్. ఏమిటి అది? లెమన్ టీ. ఎవరు పెట్టారు? అచ్చుతా. అండ్ ఇక్కడ ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అక్క నేనైతే చికెన్ కర్రీ వేసేసి వెళ్ళి రెడీ అవుతాను, తర్వాత నువ్వు రైస్ వేసేసేయవు అని అన్నదనమాట. ఇంక ఇక్కడ అయితే అక్క చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. ఏం లేదు, ఆయిల్ వేసేసి ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఇంకా అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేసేసి ఇంకా మంచిగా ఉడికించుకున్న తర్వాత కారము, కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి అన్నీ వేసి కొన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటే మనకి అమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చికెన్ కర్రీ, బగారా రైస్ అయితే చేసేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ నేనైతే అక్క రెడీ అవ్వడానికి వెళ్ళిందని ఇంకా నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇంకా 2.5 kgs అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా మేము, అక్క వాళ్ళు, మమ్మీ వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరినీ పిలుచుకున్నారు అనేసి ఇంక ఇక్కడైతే 2.5 kgs బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేనైతే. సో ఇంకా కేజీ డబ్బాతోనైతే 2.5 kgs పెట్టాం కాబట్టి ఇంకా దానికి సరిపడా వాటర్ అయితే నేనైతే ఇంక ఇక్కడ పోసేస్తున్నాను. ఇంకా అలాగే ర్యాండమ్గా కర్రీ చూసుకుంటూ ఇంకా అక్కడ రైస్ చూసుకుంటూ ఇంకా నేనైతే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇంతలోపు అక్క బావ అయితే రెడీ అయిపోయారు. ఇంకా రెడీ అయిపోతే ఇంకా వాళ్ళకైతే కేక్ పెట్టేసి ఇంకా వాళ్ళనైతే కొన్ని ఫొటోస్ అయితే దింపేశారనమాట. ఇంకా మొన్న చెప్పాను కదా జూడియో మినీ వ్లాగ్లో అయితే నేను చూపించాను కదా, మా బావ ఇదే డ్రెస్ తీసుకున్నారనమాట. ఇంకా అక్క వచ్చేసి శారీ కట్టుకుంది, కొత్త శారీ ఇంట్లో ఉందంట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు మా అక్క శారీ నచ్చిందా లేదా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే కలర్ బాగా నచ్చింది, ఎందుకంటే లావెండర్ కలర్కి డార్క్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ వీళ్ళైతే కేక్ అయితే కట్ చేస్తున్నారు. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా అందరూ కేక్ పెట్టేశారు. ఇంకా నేను ఇక్కడ ఏమేమి వంటలు చేశారో చూపిస్తాను రండి. బగారా రైస్ అయితే చేసేసుకున్నాము అండ్ అందులోకి చికెన్ కర్రీ ఇక్కడ ఆల్రెడీ పిల్లలు తినేశారు. ఇంకా పెరుగు అండ్ థమ్స్ అప్ స్ప్రైట్. మీరైతే వీడియోని లైక్ చేయండి.